ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఇది రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. సో అల్లు అర్జున్ ఒకానొక దగ్గర కాంప్రమైజ్ అయ్యి ఉంటే విషయం ఇంత దూరం వచ్చుండేది కాదేమో. ఇప్పుడు ప్రతిసారి ఆయన విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు మళ్ళీ కూడా పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది ఆయన తప్పు ఉన్నా లేకపోయినా ఆ టైంలో అక్కడికి రావడం, దానివల్ల ఆవిడ చనిపోయింది కాబట్టి ఆయన ఎక్కడా కూడా పశ్చాత్తాపం కనిపించలేదు అని కూడా ప్రజల నుంచి ఒకటి వినిపిస్తూ ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? మరి అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, మీరేం చెప్తారు? నెక్స్ట్ స్టెప్ ఏముంటుందండి, విచారణకి పిలిస్తే వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు రాజకీయ రంగు పులుముకుంది అన్నారు చూడండి ఇందాక. అసెంబ్లీలో ఎప్పుడైతే కేటీఆర్ మీ పేరు ఎవరికి గుర్తుండట్లేదు, మీరెవరో తెలియట్లేదు అని అన్నాక అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు పేరు మర్చిపోవటం అనేది ఎవరికైనా వస్తుంది. ఆ రోజు అల్లు అర్జున్ కూడా పేరు మర్చిపోయాడు. అది అదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. సో అది బేస్ చేసుకుని ఇంత దూరం వచ్చింది అనేది ఒక వాదన. తర్వాత కేటీఆర్ ఎప్పుడైతే ప్రశ్నించారో, ఎందుకంటే కేటీఆర్ ప్రశ్నించకముందు కేటీఆర్ సమర్థించాడు ఎవరిని, అల్లు అర్జున్ని. కాబట్టి ఇక్కడ రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేశారో, అంతకుముందు అల్లు అర్జున్ ఎప్పుడైతే శిల్పారావుకి తను వెళ్ళి సపోర్ట్ చేశాడో, అక్కడి నుంచి మొత్తం సీన్ ఒక్కొక్కటి మారుతూ వచ్చి సంధ్యా థియేటర్లో జరిగినప్పుడు ఇప్పుడు A11గా ఉన్న అల్లు అర్జున్ ఈరోజు మొత్తం బాధ్యత అంతా అల్లు అర్జున్దే అన్న ఒక స్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ రాజకీయ రంగు పులువుకోవటం వల్ల సగం అట్లా జరిగింది. ఇప్పుడు తప్పు ఎవరిది కాదు అనేది పక్కన పెడితే తప్పు అందరిది ఉంది. తిలా పాపం తలా పిడికెడు. యాక్చువల్గా ఆ రోజు నేను చెప్పే వచ్చానని అతను అంటాడు, చెప్పలేదని పోలీసులు అంటారు. ఆ వెర్షన్ మనకి లోపల ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. ఆ నోటీసులు అవి మనం చూడలేదు కాబట్టి. బట్ ఒకళ్ళనే ఎంతవరకు బాధ్యులను చేయొచ్చు అనేది ఒక పాయింట్ అయితే, ఈ రోజు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఇవాళ యాంటిసిపేట్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంకోటి మేడం, పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అల్లు అర్జున్ కావాలనే వచ్చాడు, మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అంటున్నారు. కానీ ఆయన ఇవ్వలేదు అని ప్రెస్ మీట్ పెట్టినందుకు కానీ ఈరోజు మళ్ళీ ఆయన పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. ఆయన ముందు అంటే పోలీసులు ఏదైతే నోటు సినిమా థియేటర్ యాజమాన్యానికి ఇచ్చారో ఆ నోట్ని ఆయన ముందు పెడితే ఆయన మౌనమే సమాధానంగా ఉన్నాడంట. సో మరి ఆయన అబద్ధం చెప్పాడు అనుకోవచ్చా ప్రెస్ మీట్లో? అది నాకు తెలియదు. అబద్ధం చెప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా అల్లు అర్జున్ అనే వ్యక్తి క్షమాపణ చెప్పుంటే ఇంత దూరం రాదు అనేది ఎవరు చెప్పిన అంశమైనా సరే. అంటే రాజకీయ రంగు పులుముకోవటానికి అతని ఈగో అనేది కారణమైంది అనేది ప్రతివాడు చెప్తున్నాడు. అదొక్క పాయింట్ మీద, అదొకటే కాదండి. ఇవాళ మీరు తీసుకుంటే 1 year అయింది రేవంత్ రెడ్డి పరిపాలనకు వచ్చి. రేవంత్ రెడ్డి మీద హైడ్రా ఉంది, రేవంత్ రెడ్డి మీద రైతు భరోసా ఇవ్వలేదని ఉంది. అంటే ఈ చాలా అంశాలు ఉన్నాయి. ఈ కేటీఆర్ మీద కూడా మనకు తెలుసు ఇప్పుడు ఈ కార్ రేస్ రేస్ ఉంది, ఇది ఉంది. అంతకుముందు మనకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. సో ఎవరికి వాళ్ళు తప్పించుకోవటానికి వాళ్ళు అల్లు అర్జున్ని బలి చేశారు అనేది ఒక టాక్ వస్తుంది మనకి. అంటే ఎవరిని బలి చేసినా కూడా అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టరు, ఆయన విచక్షణ జ్ఞానం ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మన వల్ల ఒక మనిషి చనిపోయిందంటే, మన వల్ల చనిపోయినా మనం ఇండైరెక్ట్గా బాధ్యులమైనా కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటారా? స్పందించాల్సిన అవసరం లేదంటారా? స్పందించకూడదని నేను ఎక్కడ అనలేదండి. ఇప్పుడు ఎవరు చనిపోయినా ప్రాణం విలువ చాలా ఎక్కువ, ఏ ప్రాణం అయినా సరే, మహిళ అయినా సరే, ఒకవేళ మగవాళ్ళైనా సరే. కానీ ఈరోజు వీళ్ళ ట్రాప్లో పడ్డాడా అల్లు అర్జున్ అనేది మాత్రం మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ అతను రాంగ్ స్టెప్స్ వేస్తూ వస్తున్నాడంటే ఎవరు గైడ్ చేస్తున్నారు, ఇతను ఏ రకంగా ముందుకెళ్తున్నాడు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకున్నాడు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక సెలబ్రిటీ కరెక్టే, కానీ ఇవాళ దీనివల్ల ఇండస్ట్రీలో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు అసెంబ్లీలో. ఏం చెప్పారంటే, ఇంక మీదట నేను బెనిఫిట్ షోలకు కానీ లేదు టికెట్ పెంపుకు కానీ ఇంక మీదట నేను ఒప్పుకోను అని. అంతకుముందు ఒప్పుకున్నది ఆయనే. అంటే అది మంచి పనే చేశాడు ఆయన ఉద్దేశంలో. వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, సరే. అల్లు అర్జున్ పుష్ప 2 కదా అని ఇచ్చాడా ఆయన ఏంటి మనకు తెలియదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకుంటే సినిమా ఇండస్ట్రీని ఆయన తొక్కేశాడు చెప్పాలంటే. కానీ ఈయన ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, ఈ చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో, తెలుగు చలనచిత్ర పరిశ్రమ 1 year అయినా కూడా రేవంత్ రెడ్డి వచ్చి ఇంతవరకు ఎవరు కలవలేదు. ప్లస్ ఈయన పేరు మర్చిపోవటం అనేది ఒకటి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఈ 2 అంశాలు అంటే ఇది కూడా దోహదం. రేవంత్ కక్ష సాధింపులో భాగంగానే అల్లు అర్జున్ పై చర్యలు తీసుకుంటున్నారా అంటున్నారా మీరు? అల్లు అర్జున్ మీద కక్ష సాధింపని కాదు, కానీ ఎక్కడో చిన్న కోపం ఉంది ఆయనకి, అది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ఒక పుష్ప 2 గురించి మాట్లాడాల్సినంత ముఖ్యమైన అంశం, ఆ ప్రాణం ముఖ్యం. రేవతి అన్నావిడ పోవటం అనేది అంశం ప్రస్తావించాలి. కానీ 2 పార్టీల మధ్య వైరం అనేది
ఈరోజు అసెంబ్లీ వేదికగా పుష్ప 2కి ఇంత హైప్ ఇచ్చిందా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా స్వయానే మాట్లాడలేదు. మన అక్బరుద్దీన్ ఓవైసీ ఆ టాపిక్ తీస్తేనే ఆయన మాట్లాడాల్సి వచ్చింది కదా. ఎవడు కాదంటలేదండి. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ స్టాంపీడ్ జరగలేదా? భారతదేశంలో ఎక్కడా జరగలేదా? ఒక సినిమా వాళ్ళకే జరిగిందా స్టాంపీడు? కాదు కదా. స్టాంపీడ్ అనేది చాలా సందర్భాల్లో పిలిగ్రిమేజ్ల్లో కూడా జరుగుతుంది, సినిమా వాళ్ళ విషయంలో కూడా జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా గతంలో? మీరు చెప్పినట్టు చాలా ఆడియో ఫంక్షన్స్ కి వస్తూనే యాక్సిడెంట్ అయ్యి ఎందుకంటే బయట నేను కూడా చచ్చిపోవాల్సిన దాన్ని. ఒకసారి సినిమా ఫంక్షన్కి వెళ్ళి నేను కవరేజ్కి, యు కాంట్ బిలీవ్, స్టార్ట్ కాకుండానే నన్ను ఒక రిపోర్టర్ పట్టుకుని తీసుకెళ్ళాడు మెడ్రాస్లో. అంటే లిటరల్గా పరిగెట్టాం. నేను చచ్చిపోయి ఉంటే ఎవడు బాధ్యుడు కాదు. ఎందుకంటే ప్రజల ఇది ఎట్లా ఉంటుందంటే ఆ పిచ్చి, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఆ హీరో అనేసి హీరో వర్షిప్ అనేదాన్ని ఈ రోజు కాదు, మరి ఎన్టీ రామారావు గారిని తెల్లారకట్ట 4ంటికి వెళ్ళి చూసేవాళ్ళు. తిరుపతి నుంచి వచ్చి బస్సులు కట్టుకుని వెళ్ళి. అంటే దాన్ని మీరు ఏమీ అనలేరు. ఇక్కడ తప్పు ఒప్పులు పక్కన పెడితే ఇవాళ కొత్తగా అల్లు అర్జున్ వెళ్తే మీరు తప్పు పట్టాలి. ప్రతి సినిమాకి నేను వెళ్తానని అతను చెప్తున్నాడు, దానికి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయంటున్నారు. సరే, వెళ్ళడం ఇప్పుడు తప్ప ఒప్ప అనేది నేనైతే చర్చించలేను. ఎందుకంటే అతను వెళ్ళాడు, జరిగింది. ఒకవేళ ఆ మహిళ చనిపోకపోతే ఈ విషయం ఇంత దూరం రాదు, ఒకవేళ స్టాంపీడ్ జరిగినా కూడా. కాకపోతే దీన్ని మనం రాజకీయ కోణంలో, ఇది ఈరోజు చలనచిత్ర పరిశ్రమ అనేది రాజకీయ నాయకులకి ఇవాళ ఒక చర్చనీయాంశమైంది, ఒక వేదిక అయింది. నేను చెప్తున్నది అది. ఒక ఇష్యూని ఇంత చెయ్యాలా? మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేసుకోండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ఒక సందిగ్ధావస్థలో పడిపోయింది రాజకీయ నాయకులు తీసుకునే దీనివల్ల. ఎందుకంటే ఎప్పుడైతే మెడ్రాస్లో చలనచిత్ర పరిశ్రమ ఉందో అప్పుడు చాలా ఫ్లరిష్ అయింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రాంతాలను పట్టించుకోరు, ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్కే చూస్తారు వాళ్ళు. ఆ స్టేజ్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. హైదరాబాద్కి ఎందుకు షిఫ్ట్ అయింది మనకి? బికాజ్ ఇది మనకి రాజధాని కాబట్టి. లేకపోతే వాళ్ళు విజయవాడే వెళ్ళి ఉండేవాళ్ళేమో కదా. ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఈ సంఘటన మళ్ళా చలనచిత్ర పరిశ్రమ విజయవాడకి తరలిపోతుందా అనే అంశానికి ఇవాళ ఇదొక ప్రశ్నగా నిలుస్తోంది. నిన్న కాంగ్రెస్ మంత్రి అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ వెళ్ళిపోదు ఆంధ్రాకి అని అన్నాడు. కానీ ఇవాళ చలనచిత్ర పరిశ్రమ మీరు తీసుకుంటే వాళ్ళకి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కరెక్టే, కానీ ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. కాబట్టి ఇది ఏ రకంగా పరిణమిస్తుంది? ఒకవేళ మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అది అతను వ్యక్తిగతం, కానీ ఇండస్ట్రీ అది ఏ రకంగా తీసుకుంటుంది? ప్లస్ ఇప్పుడు ఈ బెనిఫిట్ షోస్ ఇవి ఇవ్వనన్నాడు కదా ఆయన, పర్మిషన్ ఇవ్వకపోవటం మంచిదే నన్ను అడిగితే. ఇప్పుడు రేపొద్దున రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుందండి కదా, బాలయ్య సినిమా ఒకటి రిలీజ్ అవుతుందండి, తర్వాత ఇతను ఎవరు వెంకటేష్ ఒకటి వస్తుందండి, సంక్రాంతికి వస్తున్నామని. వాళ్ళకి బెనిఫిట్ షోస్కి ఇవ్వకపోతే నష్టం ఏమైనా ఉంటుందా? ఎందుకంటున్నామంటే ఒక హీరో ఏడాదికి 6 సినిమాలు చేయండి, 4 సినిమాలు చేయండి, 3-4 సంవత్సరాలు ఒక్కొక్క సినిమా చేస్తూ మీరు మొత్తం ఒక సినిమాలో రెవెన్యూ తెచ్చుకోవాలనుకోవటం కూడా తప్పే కదా. ప్రజల మీద మీరు భారం ఎందుకు వేస్తారు? మనం ఆ రకంగా కూడా ఆలోచిద్దాం. బెనిఫిట్ షోస్ ఇవాళ రద్దు చేస్తాను అని ఆయన అంటే అది మంచి పరిణామమే అంటాను నేను. ఇండస్ట్రీ ఇంకా పరిఢవిల్లుతుంది, ఎందుకంటే ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి, ఎక్కువ మంది ఎక్కువ పని చేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీ మీద బతికి 24 వీళ్ళు ఉన్నాయి కదండి, క్రాఫ్ట్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా నిత్యం పని దొరుకుతుంది. ప్లస్ హీరో అన్నవాడు, మరి కృష్ణ గారు సంవత్సరానికి 18 సినిమాలు చేశారు, ఎన్టీ రామారావు గారు 13 సినిమాలు చేశారు. ఊరికే చేశారా? అందరూ అప్పటి హీరోలు ఎలా కష్టపడ్డారు, ఇప్పుడు మీరు ఎందుకు చెయ్యరు? కాబట్టి అది కూడా మంచి పరిణామమే. ఈ పుష్ప అనేది ఇవాళ మంచి చెడుల మధ్య ఒక వారధిగా ఉందండి. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి, రాజకీయం సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా కలిసికట్టుగా వెళ్ళాయి. ఇవన్నీ కూడా నేను అనుకుంటా టీ కప్పులో తుఫాన్ అనే అనుకుంటా. రైట్ మేడం.